హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదేంటంటే చామదుంపలు అలాగే కొన్ని తోటకూర కాడలు వేసి పులుసు అనేది చూపిస్తున్నాను. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ దీనిలో ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు, కొన్ని మెంతులు. పులుసు ఐటమ్స్కి మెంతులు, జీలకర్ర అనేవి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఉల్లిపాయ, టమాటో అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఉల్లిపాయ, టమాటో ముక్కలు అనేవి మెత్తబడతాయి. అలాగే ముందుగా కొన్ని ముక్కలు సపరేట్ చేసుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాక దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 by 1 దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పులుసు రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే పసుపు, కారం వేసుకొని ఒకసారి మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చామదుంపలు అంటే చాలామంది ఇష్టపడరు, కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలామంది లైక్ చేస్తారు. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ముందుగానే మనం చామదుంపల్ని ఉడకబెట్టి ఇలా కట్ చేసుకోవాలి. కొంతమంది కట్ చేసి వేసుకుంటారు, లేదంటే కట్ చేయకుండా అలా బాల్స్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కట్ చేసుకుంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇదే సమయంలో కొంచెం మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర కాడలు అలాగే కొంచెం ఆకు కూడా వేసుకోవాలి. ఇక్కడ తోటకూర వేయకుండా కూడా యాస్టీజ్ ఇదే పద్ధతిలో చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే చామదుంపలు అనేవి చాలామంది లైక్ చేయరు కదా. సో ఇలా తోటకూర వేసుకున్నప్పుడు తోటకూర పులుసులాగా అలాగే చామదుంపలు కూడా కలిపి తినవచ్చు. హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా మంచిది కదా. సో అందుకని ఇవి కాస్త మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది టేస్ట్ వైజ్ చూసుకుంటే నాకు కొంచెం చేపల పులుసు టైప్ వచ్చిందండి, కానీ చాలా బాగుంటుంది. ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట. సో ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఈ రకంగా చేసుకోండి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనుకుంటారు. సో ఇంతే అండి. ఈ వీడియో నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతపండు రసం అనేది వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎంతో టేస్ట్